హాయ్ గైస్, ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఒక గిన్నెంతా ఇలా కోపులుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నా. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా. పచ్చిమిర్చి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసేసుకొని ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నా. ఇష్టమైతే మీకు అల్లం కూడా వేసేసుకోండి. కొంచెమంతా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా తర్వాత శనగపప్పు నానబెట్టేసి పెట్టుకొని ఉన్నాను. నేను ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకొని ఉన్నా. అవి కూడా ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా దీంట్లో పోపు వేసుకోవాలని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసేసి కొంచెం అంత జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఈ తర్వాత ఇంకా చట్నీలో వేసేసుకొని కలబెట్టేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నింది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ చట్నీ దోశలోకి చేసుకున్నానండి. ఇడ్లీకైనా, దోశకైనా, అట్టుకైనా ఇది చాలా బాగుంటుంది. మా కొబ్బరి చట్నీ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి మా వీడియో చూసిన తర్వాత. అందరికీ బాయ్.